మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏపీఎల్ టోర్నీ ఫైనల్ కు మంగళగిరి స్టేడియం ముస్తాబైంది. ఈ నెల 24 నుంచి 30 వరకు మంగళగిరిలో ఏపీఎల్ తుది దశ పోటీలు జరగనున్నాయి. 29న సెమీఫైనల్, 30న ఫైనల్స్ ఉంటాయని, వీక్షకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తామని ఏసీఏ తెలిపింది. ఇక మంగళగిరిలో త్వరలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. మ్యాచ్లను వీక్షించేందుకు వచ్చే అభిమానుల కోసం ఉచిత రవాణా సదుపాయం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు కేశినేని చిన్ని. ఈ విషయంపై ఆర్టీసీ అధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇక ఏపీఎల్ ఫైనల్ మ్యాచ్కు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని కేశినేని చిన్ని తెలిపారు. ఈ టోర్నీని మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భవిష్యత్తులో మంగళగిరి స్టేడియంలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు నిర్వహించే ఆలోచన కూడా ఉందన్నారు. విశాఖ స్టేడియంకు ఏమాత్రం తీసిపోకుండా మంగళగిరి స్టేడియాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో అమరావతిలో స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి చేసి అంతర్జాతీయ మ్యాచ్లకు అనువైన స్టేడియాన్ని నిర్మించనున్నట్లు కేశినేని చిన్ని వెల్లడించారు. అలాగే తిరుపతి, కాకినాడలో కూడా కొత్త స్టేడియాల నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు.